వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క సారలమ్మ వన దేవతల జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు 1 కోటికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. గిరిజన సాంప్రదాయాలు ఆచారాలు ప్రతిబింబించే ఈ మహా జాతర తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. అందరికి శరణార్థులు. నేను మీ లోహిత బోనం. ఈ రోజు నేనైతే మేడారం అయితే వచ్చేసాను. నేను గత 14 సంవత్సరాల సంది ఇక్కడ రావడం జరుగుతున్నది. నేను ఒక బస్సు కట్టుకొని ఒక బస్సు భక్తులను అయితే తీసుకొని వస్తాను. నా శిష్యుల నా భక్తులు అయితే తీసుకొని వస్తాను ఇక్కడికి. ఆ పిల్లలు కాని వాళ్ళ ఒంట్లో బాగలేని వాళ్ళకి, ఇంట్లో సంసారం బరకత లేని వాళ్ళని కూడా తీసుకొస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి బెల్లం అనేది ఒక బంగారం రూపంలో అమ్మవారికి బెల్లం అప్పచెప్పితే మనకు బంగారం లాంటి భవిష్యత్తు కలుగుతుంది. చాలా బాగుంటుంది. చాలా మహిమగల అమ్మవారు. ఈసారి ఇంకా ఇంకా ఆనందం అవుతుంది నాకు. అమ్మవారికి అమ్మకు ఎంత ఆదిశక్తి అంటే ఆ అమ్మవార్లు చాలా పోరాటం చేశారు. కాబట్టి మన తెలంగాణలో ఆది పరాశక్తులు అంటే అమ్మవారు సమ్మక్క సారక్కలు, ఇరవనితల అమ్మవార్లు. ఆ అమ్మవార్లు పడ్డ కష్టానికి వాళ్ళు గుళ్ళు గోపురాలు అయితే కోరుకోలేదు. వాళ్ళ చుట్టూ ఇలా ఈ కమాలడు వాళ్ళ ఆదివాసుల ఈ రూపాలు కట్టియడం నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది. చాలా చాలా సంతోషము. ఎప్పటికీ అమ్మవారి యొక్క దీవనార్థి అందరికీ ఉండాలి. నా భక్తులతో అయితే వచ్చాను నేను ఇక్కడికి. చాలా బాగున్నది. ఇట్లా అమ్మవారి పర్యటన ఇక్కడ జరగడం బాగున్నది. తీసుకొచ్చిన వాళ్ళకు కూడా మా పిల్లలకి పిల్లలు కాని వాళ్ళకు సంతానం అయితే అయినారు. బాగాలేని వాళ్ళు కూడా బాగుంటారు. చాలా బస్సుతో వస్తారంటే ప్రతి సంవత్సరం బస్సు కడతారంటే బాగలేని ఎవరు రారు కదా. చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ. ఈ అమ్మవార్లను దర్శించుకుంటే ఎన్నున్నా పోతాయి. అమ్మవార్లకు బెల్లము బంగారముగా అప్పచెప్తాం. ఈ బంగారము పెడితే మన భవిష్యత్తు బాగుంటది. ఈ బంగారము ఈ బెల్లం అప్పచెప్పడం వల్ల సంసారం సరిగా లేని వాళ్ళకు అరకతి బరకతి అన్ని ఇస్తారు. ఆరోగ్యం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ బెల్లం సమర్పించి కొంచెం తీసుకెళ్లి మనం తీసుకొని రాని వాళ్ళకు కూడా పంచి పెడితే అమ్మవార్ల ఆశీర్వాదం అయితే కంపల్సరీ ఉంటది. అందరికి శరణార్థులు. మెయిన్ మీలో సమ్మక్క సారక్క తల్లికి, సారలమ్మ తల్లికి, రాజుకి, పన్నవాగుకి, ఆదివాసులకు సారక్క తల్లి ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా కోరికలు ఉంటే కోరుకుంటే అవుతున్నాయా? అవుతున్నాయి. నేను ఇప్పటివరకు అయితే ఏం కోరుకోలేదు. వస్తాను కానీ ప్రతి సంవత్సరం ఇట్లా ఎవరితో మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళతో ప్రతి సంవత్సరం అయితే నాకు దర్శనం అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు కోరుకుందాం అనుకుంటున్నాను. చూడాలి అది తీరుతుందో లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. మీరు ప్రతిసారి వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది. లైక్ ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే నేను వచ్చే వాళ్ళు ఎట్లా అంటే మొక్కులు తీరిన వాళ్ళే వస్తున్నారు అనమాట. సో వాళ్ళతో వచ్చాను కాబట్టి నాకు దీని మహత్యం తెలుస్తుంది. సో ఐ థింక్ వాళ్ళ మొక్కులు తీరుతున్నాయి. సో ఆ మహత్యంతో వాళ్ళతో నేను వస్తున్నాను. చాలా సార్లు వచ్చాను కూడా. నేను నా చిన్నప్పటి నుంచి దీని గురించి వింటున్నాను. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు ఫెసిలిటీస్ సరిగా లేదని తీసుకొచ్చే వాళ్ళు కాదు. కానీ వన్స్ నాకు ఇక్కడ డెవలప్ అయింది అని తెలిసిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను. ప్లస్ ఎవరెవరు మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళతో కూడా నేను ఇది అటెండ్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఇది నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మాకు ఉండడానికి కూడా అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది లైక్ రావాలని. ఇప్పుడు ఎవరైనా అంటే ఈ జాతర జరుగుతుంది ప్లస్ మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నామంటే చాలా సంతోషంగా అటెండ్ కావాలని అనిపిస్తుంది. మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాము. అనుకున్న కోరికలు తీరుతున్నాయి. మాది హైదరాబాద్. 30 సంవత్సరాల కింద వస్తున్నాం మేము. అంటే మాకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి మిస్ కాకుండా వస్తున్నాము. మా పెద్దవాళ్ళు, మా మామయ్యలు, అత్తమ్మలు ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. కోరికలు అవుతున్నాయి. పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అయ్యిండ్రు. అనుకున్న పనులు అవుతున్నాయని మిస్ కాకుండా వస్తున్నాం. ఈ సమ్మక్క సారక్క తల్లి మీద మీరు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రాబోయే? దగ్గర మా ఫ్యామిలీ 15 ఇయర్స్ నుండి వస్తున్నామండి. ఇప్పుడు కాదు, అప్పటి నుండి వస్తున్నాం. నేనైతే 5 ఇయర్స్ నుండి వస్తున్నాము. మా వాళ్ళంతా 15 ఇయర్స్ నుండి వచ్చింది. వీళ్ళందరం ఒకటే ఫ్యామిలీ మాది. అప్పటి నమ్మకంతోనే వస్తున్నాము. కోరిక తీరుతుంది, మళ్ళీ వస్తున్నాం. అయితేనే వస్తున్నాం. హైదరాబాద్ సీతాఫల్ మండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.